అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలతో పోటీ పడుతున్న భారత్ త్వరలో అంతరిక్షంలో పరిశోధన కేంద్రాన్ని స్థాపించనుంది. దశల వారీగా జరగనున్న ఈ ప్రయోగానికి భారతీయ అంతరిక్ష కేంద్రం అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు వివిధ దేశాల సమన్వయంతో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఉంది. ఇది కాక చైనా, అమెరికా, రష్యా దేశాలకు విడిగా అంతరిక్షంలో పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు మన దేశం కూడా ప్రత్యేక అంతరిక్షంలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన ద్వారా నిర్మించే అంతరిక్షంలో పరిశోధన కేంద్రం 52 టన్నుల బరువుంటుంది మరియు భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక కక్షను నిర్వహిస్తుంది. ఇక్కడ వ్యోమగాములు 15 నుంచి 20 రోజులు ఉండగలరు. 2035 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రం మొదటి మాడ్యూల్ LVM-3 లాంచ్ వెహికల్లో 2028లో చేస్తారని భావిస్తున్నారు. మిగిలిన మాడ్యూల్స్ 2035 నాటికి లాంచ్ వెహికల్లో పంపుతారు. అప్పుడు వాటిని అనుసంధానం చేస్తారు. 2025 నుంచి స్పేస్ స్టేషన్ కు సంబంధించిన డెవలప్మెంట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. భారతీయ అంతరిక్ష స్టేషన్లో 2 నుండి 4 వ్యోమగాములు అంతరిక్షంలో ఉండగలరు. సిబ్బంది మాడ్యూల్ మరియు రాకెట్ మానవులను అంతరిక్ష స్టేషన్ కు మరియు బయటకి రవాణా చేసే స్టేషన్ కు ఒక చివరి దశలో అనుసంధానం అవుతాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం డాకింగ్ పోర్ట్ ISS తో కలిసి పనిచేసే ఒక ప్రత్యేకమైన డాకింగ్ పోర్ట్ ను భారతదేశం సృష్టిస్తోంది.